అరణ్యవాసం చేస్తున్న సీతారాములు అనసూయమ్మను కలుసుకున్నారు. ఆవిడ సీతమ్మని, నీ పెళ్ళి ఎలా జరిగింది, నాకు వినాలనుంది, చెప్తావా అని సీతమ్మని అడిగితే సీతమ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నేను జనక మహారాజు భూమిని దున్నుతుంటే నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను. కాబట్టి నన్ను సీత అని పిలిచారు. నాకు యుక్త వయసు వచ్చాక శివధనస్సు ఎవరైతే పైకెత్తుతారో వారికే నన్నిచ్చి పెళ్లి చేస్తా అన్నారు. అప్పుడు రాముడు శివధనుర్భంగం చేశాడు. వెంటనే మా నాన్న నాకు వరమాలిచ్చి నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి కన్యాదానం చేస్తా అన్నారు. కానీ రాముడు మాత్రం, నేను క్షత్రియుడిని కనుక శివధనస్సును విరిచాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మా నాన్న దశరథుడు మీ అమ్మాయి నాకు తగిందో కాదో నిర్ణయించాలి. ఆయన ఒప్పుకుంటేనే నేను స్వీకరిస్తా అన్నాడు. అప్పుడు మా నాన్న జనక మహారాజు దూతలను పంపి దశరథునికి కబురు చేశారు. అప్పుడు దశరథుడు మా వంశవృత్తాంతం అంతా విని మా వివాహానికి ఒప్పుకున్నారు. అలా మా పెళ్లి జరిగింది అని చెప్పింది సీతమ్మ. అది విని అనసూయమ్మ సంతోషించింది. ఇంక రాముడు అత్రి మహర్షిని, మేము ఇక్కడి నుండి ముందుకు ఏ దారిలో ప్రయాణం చేయాలి అని అడిగితే మహర్షి, ఇక్కడి నుండి రాక్షసులు క్రూరమృగాలు ఎక్కువగా తిరుగుతాయి కనుక ఋషులు పళ్ళు తెచ్చుకునే మార్గం ఉంది, అదైతే సురక్షితమని ఆ మార్గం చెప్పారు. ఆ మహర్షి చెప్పినట్లు సీతారామ లక్ష్మణులు ఆ దారిలో ముందుకు వెళ్ళారు. అలా వెళ్తున్న వారికి ఒక ఋషి ఆశ్రమం కనిపించింది. వారిని చూస్తే బ్రహ్మ తేజస్తో ఉన్నారు. ఆ ఋషులు రామలక్ష్మణుల సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో అలానే ఉండిపోయారు. కొంచెం సేపటికి వాళ్ళు రాముడి వివరాలు అడిగి, నువ్వు రాజువా? అయితే మమ్మల్ని ఇక్కడ రాక్షసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని రక్షించు అని అడిగారు. తప్పకుండా రక్షిస్తా, అది నా ధర్మం అని రాముడి వారికి మాటిచ్చారు. ఇంతలోనే ఒక పెద్ద రాక్షసుడు అప్పుడే చంపిన సింహం తోలుని కట్టుకుని పెద్ద శూలం పట్టుకుని ఆ శూలానికి 3 సింహాలు, 4 పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చినవాడై ఒళ్ళంతా మాంసం అంటించుకుని వాళ్ళ వైపే పరిగెత్తుకుంటూ వచ్చి సీతమ్మను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఇక నుండి ఈమె నా భార్య అని రామలక్ష్మణుల వైపు చూస్తూ అన్నాడు. ఈరోజు క్వశ్చన్: సీతమ్మ తన పెళ్ళి ఎలా జరిగిందని ఎవరికి వివరించి చెప్పింది? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.